సారీ నెంబర్ 1. ఇక్కడికి వచ్చిన మీడియా వాళ్ళందరికీ పెద్దలందరికీ నేను మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పుకుంటున్నానండి. ఏం మాట్లాడాలో తెలియలేదు, టెన్షన్ వచ్చేస్తుంది. మంచి సినిమా చేసామండి, పెద్ద సినిమా గొప్ప సినిమా చేసామని నేను చెప్పను. మీ థియేటర్ నుంచి బయటకు వచ్చినప్పుడు గుండె మీద చేసుకుని ఒక గొప్ప సినిమా చూసామనుకుంటారు, అదేమైతే నేను ఇస్తానండి. నేను ఈ సినిమా చేస్తానని నాకు కూడా తెలియదండి. ఫస్ట్ ఈ సినిమా తీసుకొచ్చింది నాకు తేజ తీసుకొచ్చి ఒక సినిమా ఉంది మన ఇద్దరం చేద్దాం, మంచి సినిమా, మంచి డైరెక్టర్ గారు, ఒకసారి చూడు స్టోరీ అని అన్నారు. ఇండస్ట్రీలో చాలా కష్టాలు పడ్డానండి, నేను చాలా సినిమాలు చేశాను, కానీ చాలా ప్రాబ్లమ్స్ వల్ల నేను ఇండస్ట్రీ వదిలేసి వెళ్ళిపోయాను. వెళ్ళిపోయాక తేజ వచ్చి ఒక సినిమా ఉంది, ఒక సినిమా చూడు చేద్దాం, ఇది ఒకసారికి చూడు, ఇన్ని చేసావు కదా, ఇది ఒకసారి ట్రై చేయన్నాడు. చేశానండి. కానీ నిజంగా ఈ సినిమా చేసినందుకు మళ్ళీ నా మీద కాన్ఫిడెన్స్ వచ్చిందండి. అంత గొప్పగా తీసే డైరెక్టర్ గారు, ఆయనకి చాలా థ్యాంక్స్ చెప్తానండి. మళ్ళీ నన్ను నేను ప్రూవ్ చేసుకోవడానికి ఇది ఒక సెకండ్ అవకాశం అండి నాకు. దీనికి తోడు నన్ను కొంచెం బాగా ఎక్కువ భరించిన మా ప్రొడ్యూసర్ గారికి మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పుకుంటున్నానండి. చాలా కష్టపడ్డామండి, చాలా చిన్న క్యాస్ట్ అండ్ క్రూ అండి మాది. కెమెరామ్యాన్లు, మన లైట్ డైరెక్టర్లు అందరూ కూడా చాలా కష్టపడ్డామండి. ఉన్న దాంట్లో సరిపెట్టుకుని ఉన్న దాంట్లో చేసి అన్నీ చేసామండి. మీరు దయచేసి మీడియా వాళ్ళు మా సినిమాని పబ్లిసిటీ చేసి ఫిబ్రవరి 16 అందరూ థియేటర్కి వచ్చి చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. వచ్చి చూడండి, మమ్మల్ని ఎంకరేజ్ చేయండి. చిన్న సినిమాని కాదు, దయచేసి మమ్మల్ని ఎంకరేజ్ చేయండి. ఎవరైనా ఈ స్టేజ్ నుంచే పైకి వెళ్ళాలని కోరుకుంటారో, మేము పైకి వెళ్ళాలని కోరుకుంటాం. మాకు మా డైరెక్టర్ గారికి మంచి అవకాశాలు రావాలని మేము కోరుకుంటున్నామండి. దయచేసి మమ్మల్ని ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. మొదటగా మీడియా వారందరికీ కూడా నా నమస్కారం అండి. అలాగే మా యూనిట్ని బ్లెస్ చేయడానికి వచ్చిన వేదిక మీద ఉన్న పెద్దలందరికీ కూడా నమస్కారం. నేను ఈరోజు ఈ వేదిక మీద డైరెక్టర్గా మీ ముందు నిలబడ్డానంటే మొదటిగా నా తల్లిదండ్రులు, అలా నన్ను నమ్మి సినిమా తీసిన మా ప్రొడ్యూసర్ గారు డాక్టర్ రావి బాలగారికి నేను ఎప్పుడు రుణపడి ఉంటానండి. అలాగే నేను సినిమా ఇండస్ట్రీకి వచ్చినప్పుడు కొత్తలో, అప్పుడు డిజిటల్ లేదు, ఫిలిం టెక్నాలజీ అంతా అని ఎవరిని అసిస్టెంట్ డైరెక్టర్గా అంత తొందరగా తీసుకునే వాళ్ళు కాదు. అటువంటి టైంలో స్ట్రగుల్స్, అసిస్టెంట్ డైరెక్టర్గా ఎన్ని స్ట్రగుల్స్ పడతాయన్నది అందరికీ తెలుసు. అందరు పడ్డట్టే నేను పడ్డాను. ఆ టైంలో మా గురువు గారు మల్లి గారు, ఆయన అసోసియేట్ డైరెక్టర్. అప్పుడు ఆయన అసోసియేట్ డైరెక్టర్ అయినప్పటికీ కూడా ఆయన దగ్గర నుంచి నేను ఒక పెద్ద డైరెక్టర్గా, ఆయన దగ్గర అసిస్టెంట్గా ఎవరైతే ఎలా అయితే నేర్చుకుంటారో మల్లి గారి దగ్గర నుంచి నేను అలా నేర్చుకునేవాడిని. నేను వేరే షూటింగ్ లొకేషన్లో ఉన్నప్పటికీ కూడా వెంకటేష్ ఎలా ఉన్నాడు ఏంటి అని చెప్పేసి నా మీద ఒక పర్సన్ పెట్టి నా మంచి చెడ్డలన్నీ ఆయన చూసుకున్నాడు. గురువు శిష్యుడు బంధం ఎలా ఉంటుందంటే, గురువు ఎప్పుడూ నేర్పుతూనే ఉంటాడు, శిష్యుడు అనేవాడు ఎప్పుడూ నేర్చుకుంటూనే ఉంటాడు. వయసుతో సంబంధం లేదు, అది క్రాఫ్ట్తో సంబంధం లేదు. మీకు ఇది ఎందుకు చెప్పాలనుకుంటున్నానంటే, నేను సినిమా డైరెక్టర్ని. ఈరోజు కూడా ఒక గురు స్థానంలో నేను ఇక్కడ ఎలా మాట్లాడాలి ఏంటి అన్నది కూడా మల్లి గారు నాకు నేర్పారు, చెప్పారు. అది గురువు లక్షణం, నేను నేర్చుకోవాలి. అది శిశువు లక్షణంగా ఈరోజు నేను ఇలాగా ఒక డైరెక్టర్గా నిలబడటానికి, నా గురువుగా ఆయన చెప్పుకోవడానికి నేను ఆయనకు రుణపడి ఉంటాను. థ్యాంక్స్ సార్. అలాగే సినిమా మాది అమలాపురం అండి. తెలిసిన విషయాన్ని చెప్పటంలో ఒక ధైర్యం ఉంటుందని చెప్పేసి నేను మొదటగా ఎన్నుకున్న కథ, ఆ ప్రాంతంలో పుట్టి పెరిగాను కాబట్టి నేను అది సెలెక్ట్ చేసుకున్నానండి. ఐ హేట్ లవ్, నేను ప్రేమలో పడ్డాను. పచ్చని కోనసీమ ప్రాంతాలు ప్రతిదీ ఒక్కడి కూడా మా సినిమాలో చూస్తారు. అలాగే గోదావరి స్లాంగ్ తోటి ఒక మంచి లవ్ స్టోరీ. ఇప్పుడు వచ్చే సినిమాలన్నీ కూడా ఏది చూసినా కూడా ఒకటే స్టోరీ ఉంటుంది. దాంట్లో డిఫరెంట్ ఎలివేషన్స్ కానీ లేకపోతే స్క్రీన్ ప్లే కానీ డిఫరెంట్ ఉంటుంది, అంతే, కథ ఒకటే. కానీ నా దాంట్లో ఏంటంటే ఆ డిఫరెంట్ తోటే ప్రేక్షకులు మమ్మల్ని ఆదరిస్తారని నేను ఆ విధంగా డిజైన్ చేసుకుని, మాకు చిన్నగా స్టార్ట్ చేసాము. స్టార్టింగ్లోని
మా డాక్టర్ గారు ఏం చెప్పారంటే, లేదు మీకు ఎలా కావాలన్నా నేను సపోర్ట్ చేస్తానని చెప్పి, నేను భయపడుతుంటే నాకు వెనకాల నిలబడి ధైర్యం చెప్పి, నువ్వు అనుకున్నది ఫ్రీగా చెయ్యని చెప్పేసి ఎక్కడ వెనకడుగు వేయకుండా నాకు బ్యాక్ బోన్లా నిలబడి ఆయన ప్రతి విషయంలో ఒక పేరెంటు పిల్లోడిని చేయబట్టుకుని ఎలా నడిపిస్తాడో అలా మా ప్రొడ్యూసర్ గారు నేను భయపడుతుంటుంటే నన్ను నడిపించాడు ఆయన. ఎందుకు చెప్తున్నానంటే, డైరెక్టరు ఒక బడ్జెట్ చెప్పి సినిమా చేస్తున్నప్పుడు అది ఆటోమేటిక్గా ఎంత డైరెక్టర్ చేసినా కూడా బడ్జెట్ పెరుగుతుందండి, అది డైరెక్టర్ చేతిలో ఉండదు. అటువంటప్పుడు ప్రొడ్యూసర్ నుంచి ప్రెజర్స్ వస్తుంటాయి, ఇక్కడ ఇది కట్ చేసి అది అక్కడ కట్ చేసి ఇది వద్దు, లేకపోతే అక్కడికి వద్దు ఇక్కడికి వద్దు, దీంట్లో సర్ది పెట్టవచ్చు, మనం బడ్జెట్ ఎక్కువ అవుతుంది, కంట్రోల్ ఉంచాలి అని చెప్పి ప్రెజర్స్ ఉంటాయి. నేను ఆ విధంగా నేను భయపడిపోయాను ఆయన అనుకుండా. కానీ నేను భయపడుతుంటుంటే అది ఆయన గమనించి, నువ్వు సినిమా మీద ఫోకస్ చేయి, నువ్వు అనుకున్న కథ మంచిగా ఉంది, దాని మీద నువ్వు ఫోకస్ చేయగలిగితే నువ్వు అనుకున్న అవుట్పుట్ నువ్వు చేయగలుగుతావు, బడ్జెట్ విషయం ఎప్పుడు కూడా నువ్వు గుర్తు చేసుకోక మర్చిపో, నేను చూసుకుంటాను అదంతా అన్నారు. అనుకున్న దానికన్నా 3 రెట్లు బడ్జెట్ అయిందండి దానికి. మరి ఇంకొకసారి ఆ బడ్జెట్ని నన్ను భరించినందుకు ప్రొడ్యూసర్ గారికి థ్యాంక్స్ చెప్తున్నాను అందరి విధంగా. అలాగే ఒక కాస్టింగ్ కాల్ ఇచ్చి పలానా ఆర్టిస్టులు రావాలి నాకు కావాలి అని అడిగినప్పుడు ఏం జరిగిందంటే, బ్యానరు డైరెక్టరు ఎవరు 1000 అడుగులు మొదలు పెట్టాలంటే ఒక అడుగుతోటి మొదలవుతుందండి. అది చెప్పడానికి ప్రతి ఒక్కరు అలాగే చెప్తారు. కానీ ఒక్క అడుగు మొదలు పెట్టేవాడు కూడాని ఆడు 1000 అడుగులు మొదలెట్టాడా లేదని ఈడు చూస్తాడు, ఫస్ట్ అడిగే ఇడిది. నేను అలాంటివి చాలా ఫేస్ చేశానండి. అసలు తీయాలా లేదా ఏంటి, మీరు ఫస్ట్ డైరెక్టరా సార్? అవును సార్ ఫస్ట్. సరే సార్ మళ్ళీ కలుస్తాను సార్. ఎవరు ఫస్ట్ కాదండి, ఒక్క అడుగుతోటే కదా మొదలయ్యేది ఎవరిదైనా కూడా. అలా ఎవరో ఉండకూడదని నేను అనుకుంటున్నాను. ఒక డైరెక్టర్ కానీ లేకపోతే ఆర్టిస్ట్ కానీ టెక్నీషియన్ కానీ 1000 అడుగులు కూడా ఒక్క అడుగుతోటి మొదలవుతుంది. చిన్న సినిమా అని ఎవరు అనుకోవద్దు. ప్రతి ఒక్కరు కూడా ఏంటంటే ఒకరికొకరు సపోర్ట్ చేసుకోవాలి. నా దాంట్లో నేను ఇందాక నాగి గారు కానీ మన అశోక్ గారు కానీ చెప్పారు, నేను ఆడిషన్ చేస్తున్నప్పుడు ఆయన ఏదో యాక్టింగ్ చేయడానికి నేను పిలవలేదు, ఆయన చేస్తాడని అనుకోలేదు. నాగి గారు కానీ లేకపోతే ఈయన కానీ, ఏమండి మా బడ్జెట్ అంత కాదు, మీరు ఎక్కువ మేము చేయలేము, మీరు ఎంత ఇస్తే అంత ఇవ్వండి, మీరు ఇవ్వకపోయినా పర్వాలేదు, మీ సినిమాలు మేము చేస్తా ఉన్నారు. నేను ధైర్యంగా చేయగలిగాను వాళ్ళ సబ్జెక్టు. 2-3 సీన్లు పెంచుకునే అవకాశం కూడా ఉంది. అలాగా ఒకరినొకరు సపోర్ట్ చేసుకుంటూ వెళ్తే ఒక డైరెక్టర్ కానీ ఒక ప్రొడ్యూసర్ కానీ ఏదైనా కూడా ముందుకు వెళ్ళొచ్చండి. అది పక్కన పెడితే చాలా సమయం అయిపోయింది ఇప్పటికే. నాకు మా హీరో, ఆయన సినిమాలోని హీరో కాదండి, రియల్గా కూడా హీరో. ఆయన పాపం ఏది ఇచ్చినా తినటానికి కానీ అకామిడేషన్ ఏది కూడా నాకు ఇది కావాలని ఎప్పుడు ఆయన ఏమీ అడగలేదు. నేనే భయపడేవాడిని, ఆయన ఇబ్బంది పెడతానేమో, ఆయనకి ఏదైనా కోపం వచ్చి అడిగి వెళ్ళిపోతే మళ్ళీ షూటింగ్ ఆగిపోతుంది ఏమని సుబ్బు ఇట్రా అది ఇదని అనేవాడిని, ఏసీ ఆన్ చేశారని అనేవాడిని. ఏమండి నా గురించి కాదు, నేను ఎక్కడ తొంగసాపు వేసుకుని పడుకుంటానండి అనేవాడు. అంత సపోర్ట్ చేశాడు ఆయన. నిజంగా హీరో, రియల్ హీరో అనమాట. చాలా కష్టపెట్టాను సుబ్బు నిన్ను. థ్యాంక్ యూ. అలాగే శ్రీవల్లి, ఆవిడ వేరే షూటింగ్లో ఉండి రాలేకపోయారు, ఆవిడ కూడా చాలా బాగా యాక్ట్ చేశారు. అలాగే దీంట్లో కిట్టయ్య గారు హీరో ఫాదర్ కింద చేశారు. ఆయన చాలా సినిమాల్లో ఎక్కువ హీరో ఫాదర్ కింద ఆయన చేశారండి. ఇప్పుడు వరకు చేసిన సినిమాలు ఒక ఎత్తు అయితే, నా సినిమాలో ఈ హైలైట్ సినిమాలో ఫాదర్ క్యారెక్టర్లో ఫుల్ అని చేశాడండి ఆయన. ఒక నాకంటే పెద్ద ఆయన అయినా కూడా ఒక ఫ్రెండ్లీగా మీ ఇద్దరం అన్నీ షేర్ చేసుకుంటాం. ఈ సినిమా స్టోరీ విషయంలో కానీ డైలాగ్ విషయంలో కానీ మేము కొన్ని డిస్కస్ చేసి చాలా సపోర్ట్ చేశారు. థ్యాంక్ యూ కిట్టయ్య గారు. అలాగే హీరోయిన్ వాళ్ళ మదర్ కింద భీమరాజు గారు చేశారండి. ఫాదర్ క్యారెక్టర్లో చేశారు. ఆయన ఏంటంటే ఈ సినిమాలో ఎవరి కాళ్ళు హీరోగా వాళ్ళ వెర్షన్ చూసుకున్నప్పుడు ఇది నా సినిమా అనుకుంటాడు. అలాగే హీరో ఫాదరు చూసుకునేసరికి ఇది నా సినిమా కదా, ఆయన హీరో అనుకుంటాడు. ప్రతి క్యారెక్టర్ కూడా ఎవరి కాలు ఇది నా సినిమా కదా అని అనుకునేలాగా వాళ్ళ డైలాగ్స్ కానీ వాళ్ళ సీన్స్ కానీ వాళ్ళ రిలేషన్స్ కానీ ప్రతి ఒక్కరికి ఇంపార్టెంట్ ఉంటుందండి. ఏదో బ్లర్లో వెనకాల అవుట్ ఫోకస్లో ఉండి క్యారెక్టర్లు ఎవరి ఉండవు. మా సినిమాలో ఉన్న ప్రతి ఒక్కరిది కూడా ఇంపార్టెంటే ఉంటుంది. అలాగే రమణి గారు ఫస్ట్లో చూసి ఇది గోదావరి స్లాంగ్లో ఉన్న సినిమా మేడం, మీరు వర్కౌట్ అవ్వరు,
తెలంగాణ స్లాంగ్ తోటి ఉంటుంది, నేను కష్టపడాలేమో అది వర్కౌట్ అవ్వదని మేము భయపడ్డాం అందరం మా స్క్రూ అంతాని. కానీ ఆవిడ మాలో కలిసిపోయి ఒక వారం రోజులు ఆవిడ అటు ఇటు తిరిగేసేది, తిరిగి మొత్తం మీద స్లాంగ్ నేర్చుకుని ఆవిడ మంచిగా యాక్ట్ చేశారు. థ్యాంక్ యూ మేడం. అలాగే రాధిక మేడం కూడా ఆవిడ తెలంగాణ. నేను స్లాంగ్ ఇది బేస్ చూసుకుని ప్రతి ఒక్క నా ఆర్టిస్ట్ విషయంలో నేను భయపడేవాడిని. ఆవిడ కూడా చాలా బాగా చేశారు. థ్యాంక్ యూ మేడం. అలాగే రజిత గారు కూడా చేశారు ఈ సినిమాలో. అలాగే ఈ దీంట్లో హీరోతో సమానంగా ప్రతి ఫ్రేమ్లో మా తేజ కనిపిస్తాడండి. తేజ ఈ సినిమా మన స్టోరీ అనుకున్నప్పుడు సినిమాకి సంబంధించిన అన్ని విషయాల్లో కూడా అతని తరపుని చాలా విషయాల్లో క్రాఫ్ట్, అలాగే ఆర్టిస్టులు కానీ టెక్నీషియన్లు కానీ అతనికి తెలిసిన పరిధిలో అతను కూడా ఈ సినిమాకి చేశాడు. థ్యాంక్ యూ తేజ. అలాగే ఈ సినిమా విలన్ గారు రవి, ఆయన అడ్వకేట్ అయిన విజయవాడ. అది రీసెంట్గా వెబ్ సిరీస్ ఒకటి వచ్చింది, సైతాన్ వెబ్ సిరీస్లో ఆయన మంచి రోల్ చేశారు. దానికంటే ముందే ఆయన ఫోటో ఒకటి చూసి నేను మా సినిమాకి మీరు పనిచేస్తారు, మీకు డేట్ ఖాళీగా ఉన్నాయంటే ఆయన అప్పటికప్పుడు ఆయన బిజీ షెడ్యూల్లో కూడా నాకు హెల్ప్ చేశారు. థ్యాంక్ యూ రవి గారు. అలాగే అశోక్ అంటే ఈ అశోక్ గారు కాదు, విలన్ కొడుకు కింద లోపల పెట్టిన బయటికి తీసి ఆ సీక్వెన్స్ చేసి మళ్ళీ చేశాను నేను. అది ఈసారి నేను ఏదైనా చేస్తే ఇంకా పెద్ద రోల్ ఇచ్చి దాంట్లో ఇంకా హైప్ తెచ్చుకోవాలని నేను చూస్తున్నాను. అలాగే అశోక్ గారు కూడా ఈ సినిమాకి చాలా సపోర్ట్ చేశారు. ప్రతి విషయంలో కూడా నాకు ఏదన్నా కావాలి అని అన్నప్పుడు ఆయన రెస్పాండ్ అయ్యి నాకు ఆయన చేసి పెట్టారు. థ్యాంక్ యూ అశోక్ గారు. అలాగే టెక్నికల్ టీం వచ్చేసరికి ఫస్ట్ మా డిఓపి వాసు, అలాగే వాసు రాలేకపోయారు, వేరే షూట్లో ఉన్నాడు ఆయన. వాసు అలాగే మన పని గారు కూడా ఇద్దరు చాలా బాగా చేశారు దీనికి. ఆ విజువల్స్ అన్నీ చాలా అందంగా సినిమాలో చూస్తారు మీరు, వాళ్ళ కష్టం అంతాని. నెక్స్ట్ వచ్చేసరికి ఎడిటర్ ప్రసన్న, ఆయన కూడా రాలేకపోయారు. ఆయన చాలా ఇబ్బంది పెట్టేశాను నేను, పాపం తెల్లవారులు ఆయన కూర్చుని చేశాడు. థ్యాంక్స్ ప్రసన్న గారు, ఆయన రాలేకపోయారు. అలాగే మా మ్యూజిక్ డైరెక్టర్ పెద్దపల్లి రోహిత్ గారు ఇలా చెయ్యాలి అని అన్నప్పుడు బ్యాక్గ్రౌండ్ చాలా బాగా ఇచ్చారు. దీంట్లో కొన్ని మెసేజ్ ఓరియంటెడ్ సాంగ్స్ ఉన్నాయి, 3 సాంగ్స్, ఒక బిట్ సాంగ్. ఆయన మంచిగా చేశారు. 2-3 సిట్టింగ్స్లోనే మొత్తం అన్ని ఫైనల్ అయిపోయినాయి. మా ప్రొడ్యూసర్ గారు ఒక మెసేజ్ ఇవ్వాలి, ఆయన ఆతృత ఏంటంటే నేను సొసైటీకి ఏదో చేయాలన్న తాపత్రయం చాలా ఎక్కువ ఆయనకి, మా ప్రొడ్యూసర్ గారికి. సినిమాలో నేను మెసేజ్ ఇచ్చాను, అది కాకుండా ఇంకా ఏదో చేయాలని ఆయన తాపత్రయంతో ఒక మెసేజ్ ఓరియంటెడ్ సాంగ్ ఒకటి ఆయన ప్లాన్ చేశారండి. ఒక సిట్టింగ్లో మేము కూర్చొని మ్యూజిక్ డైరెక్టర్ పిఆర్ గారు, నేను, మా ప్రొడ్యూసర్ గారు కూర్చొని ఈ రోజుల్లో చంద్రమండలం మీదకి వెళ్ళి కూడా మనం ర్యాకెట్ని ప్రయోగించి మనం చేసిన పరిజ్ఞానం మనకుంది. అంత పరిజ్ఞానం ఉన్నప్పుడు ఏదో నేలబారు వ్యవహారాలు అంటే చిన్న వాటికి మనం బెండ్ అయిపోయి అలా చిన్నగా ఎందుకు ఆలోచిస్తారు, టెక్నాలజీ ఇంత డెవలప్ అయినప్పుడు ఇంకా ఇటువంటి ఏంటి అన్న ఒక థాట్ తోటి, ఒక మెసేజ్ తోటి నాకు సాంగ్ కావాలని చెప్పి ఆ లైను ప్రొడ్యూసర్ గారు చెప్పారండి. ఈయన పిఆర్ గారు ఇలా అంటున్నారండి, ఆయన వింటున్నాడు, ఆయనకు అర్థమవుతుంది, ఆయన చెప్తున్నాడు, ఆయన వింటున్నాడు, ఆయనకు అర్థమవుతుంది. నా భయం ఏంటంటే ఇదేమో చాలా పెద్ద లైన్ చెప్తున్నాడు ఆయన వయసు చూస్తేనేమో చాలా చిన్నగా ఉంది, అంత లైన్ ఆయన రాయగలుగుతాడా ఏంటి, ఈయన నేను రాయలేని ఎవరి చేతన్నా రాయిపిస్తానని ఆయన అనొచ్చు కదా, ఈయన ఎందుకో ఊపేస్తున్నాడో చేయగలుగుతాడా లేదన్నది నా టెన్షన్. నేనేం చెప్పలేకపోతున్నా, ఆయన ఏమో చేసి ఇచ్చండి అని అన్నాడు. నేను ఇంకా 10 రోజులు పడుతుందిలే అనుకున్నాను. మరుసటి రోజు ఫోన్లో నాకు ఒకసారి వినండి వెర్షన్ అని చెప్పేసి ఆయనే పాడి లిరిక్ రాసి పంపించాడు. అది ఒక్క అక్షరం కూడా మార్చకుండా యాజ్ ఇట్ ఈజ్ ఫస్ట్ సింగిల్ సిట్టింగ్లోనే అది చేసాము. అది మీరు ఒక మ్యూజిక్ డైరెక్టరే కాదు, ఒక లిరిక్ రైటర్గా కూడా చాలా మీకు ఫ్యూచర్ ఉందని అనుకుంటున్నాను. ఎవరైనా నాలాంటి డైరెక్టర్లు అడిగినప్పుడు మీరు మీ కళానికి పని కూడా చెప్పండి. థ్యాంక్ యూ పిఆర్ గారు. నెక్స్ట్ వచ్చేసరికి మా డిపార్ట్మెంట్, డైరెక్షన్ డిపార్ట్మెంట్ వచ్చేసరికి మా రూమ్లో నేను ఒక్కనే ఉండేవాడిని.
ఆలోచించుకుంటూ ఉంటుంటే కొన్ని సందర్భాల్లోని నాకున్న ప్రెజర్స్ వల్ల అలా కూర్చుని నాకు తెలియకుండా ఏడ్ చేసేవాడిని. నేను అనుకోవద్దు, ఏదైనా సినిమానే. ఒక్కసారి మీరు దృష్టి పెట్టి ప్రతి ఒక్కరూ కూడా, నేను అవసరం అనుకుంటే మీ ఈ షో అంతా అయిపోయిన తర్వాత పర్సనల్గా మిమ్మల్ని అందరినీ నేను కలుస్తాను. కలవటం అంటే రిక్వెస్ట్ చేసుకుంటాను, కలుస్తాను. నా సినిమాని మీరు ప్రమోట్ చేయండి. మీ అవకాశం ఉన్నంత వరకుని మీ ఫ్రెండ్ అనుకోండి, లేకపోతే మీరు ఎలా అనుకున్నా పర్వాలేదు. నా సినిమాని సొసైటీలోకి ఒక మంచి మెసేజ్ ఓరియంటెడ్ ఉన్న సినిమా ఇది. దయతో మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను, మీరు అందరూ కూడా నాకు సపోర్ట్ చేస్తారని. అలాగే ఈ అవకాశం ఇచ్చిన మా ప్రొడ్యూసర్ గారికి మరొకసారి నమస్కారం తెలియజేసుకుంటూ, అలాగే నన్ను బ్లెస్ చేయడానికి వచ్చిన మరి బాలాజీ నాగలింగం గారికి నేను బాబాయ్ అంటాను. బాబాయ్ చాలా థ్యాంక్స్ బాబాయ్. అలా శశి డైరెక్టర్ గారు చాలా థ్యాంక్స్ అండి. మరొకసారి నాకు ఇక్కడ నిలబడటానికి నాకు ఇచ్చిన మా గురువు గారు మల్లి గారికి కూడా నేను రుణపడి ఉంటానని చెప్పేసి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను.